హాయ్ హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. మన తెలంగాణలో భాగంగా ఇవాళ ఎక్కడికి వచ్చినామంటే ఆ గొంతులు ఒక తెలంగాణ ఉద్యమంలో స్వతంత్రాన్ని కండ్ల చూసినాయి. ఆ గొంతులు ఒక వీరోచిత పోరాటాన్ని ఎదుర్కొని విజయాన్ని పలికించినాయి. అయినా సరే ఆర్టిస్ట్ ఈజ్ ఆల్వేస్ లెర్నర్, మేము నిత్య విద్యార్థులం అంటూ ఇంకా సంగీతం నేర్చుకోవడానికో, కొత్తదనం నేర్చుకోవడానికో, పాట నేర్చుకోవడానికో, మాట నేర్చుకోవడానికో, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు ఎట్లా చెప్పాలి, ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నది ఎట్లా చెప్పాలి అని చెప్పడంలో ఏమాత్రం తర్ఫీది తీసుకోవడంలో మేము వెనుకకు పోము, మాకు ఎటువంటి అహంభావాలు లేవు అంటూ చిన్న పిల్లల్లాగా సంగీతాన్ని నేర్చుకోవడానికి వచ్చారు. అందులో మరీ ముఖ్యంగా మహిళలు కిసీసే హమ్ కమ్ నహీ సక్తా అన్నట్టు మేము కూడా దేంట్లో తక్కువ కాదు, డప్పులైనా కొడతాం, కీబోర్డ్ అయినా కొడతాం, సంగీత వాయిద్యాలు ఏవైనా పాటైనా మాటైనా ఏదైనా మేము వాయిస్తామంటూ ఇవాళ తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో మరి కీబోర్డ్ శిక్షణ అనేది జరుగుతుంది. మరి ఆ శిక్షణ ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎంతవరకు నేర్చుకుంటున్నారు, మహిళలు ఇందులో ఎలా రాణించగలుగుతారు, ఈ కీబోర్డ్ వేసుకొని ఊరూరులో పోయి వాయిస్తారా, మరి ఏం చేస్తారు, వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, అట్లనే మహిళలతో పాటు పురుషులు ఎంతమంది వచ్చారు, వీళ్ళకి నేర్పుతున్న పంతులు ఎవరు, మరి ఇటువంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఒకపారి వెల్కమ్ టు టిఎస్ఎస్ ఆఫీస్ అందామా తెలంగాణ సాంస్కృతిక సారథి. అంతా ఈరోజు నిన్నటి నుంచి మనం ఏ రాగం నేర్చుకున్నాం, దాని స్వరాలు వచ్చా చెప్తారా? ఒకసారి గాత్రం కాకుండా జనరల్ నోట్స్ చెప్పండి నాకు. ఒకసారి కర్ణాటక సంగీతం నోట్స్ చెప్పండి, ఓకేనా? 1 2 3 గో. గుడ్. సో మనకు స్వరాలు వచ్చినాయి. ఇప్పుడు మనము పాడదామా? ఇది పాడదామా? ఓకేనా? నేను మీకు ఒక శృతి ఇస్తాను, శృతి ఒకటి ఇస్తాను, దాని తర్వాత మీరు స్వరాలు ఒకసారి పాడండి, ఓకేనా? సా అనండి సార్ అందరూ. సా రీ గా మా పా అవరోహణం. వెరీ గుడ్. ఇప్పుడు వితౌట్ కీబోర్డ్ ఓన్లీ మీరే స్వరాలు పలకండి, ఓకేనా? స్వరాలు పాడండి, ఓకేనా? అగైన్. ఓకే, వెరీ గుడ్. ఇది ఏం రాగం ఇది? ఓకేనా? క్లియరా? ఓకే, మరి ప్రాక్టీస్ చేసుకుంటారా? ఓకే, ఒకసారి చేసుకోండి సార్, అంతే. అది దానికి కొత్త స్వరం ఉంటుంది. ఒకటే శృతిలో ప్లే చేయండి.
బర్త్డే చేసుకోకుండా ఈడేం చేస్తున్నావు? బర్త్డే చేసుకోకుండా ఈడేం చేస్తున్నావు? నాకు లెక్కలు రావండి. సాని ద ప మగరి సరే తర్వాత నేనా సరి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పద జన జీవన జావలీలు జాలువార కవి గాయక వైతాళిక కలల మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా పచ్చని మాసేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి మది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 జై జై తెలంగాణ జై జై తెలంగాణ. అది మిత్రులారా, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మహిళలకు కానివ్వండి, పురుషులకు కానివ్వండి, కళాకారులు అంటే మా కళాకారులు ఏదో ఊర్లలోకి పోతారు, పాడతారు, ఒట్టిగానే వస్తారు, పోటు వాళ్ళు దిగుతారు, ఆడబెడతారు, ఈడబెడతారు కాదు. ప్రతిదీ శిక్షణ ఇస్తున్నాం. పర్ఫెక్ట్గా వాళ్ళంతా నిష్ణాతులు. ఏ కళలో పెట్టినా, ఏ వింగ్లో పెట్టినా మేము రాణించగలమని నిరూపించడానికి ఇది ఒక శిక్షణా శిబిరం అనేది ఉదాహరణ. అయితే ఈ కీబోర్డ్ శిక్షణా శిబిరానికి ముఖ్యంగా టీచర్గా వ్యవహరిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ గారు మన దగ్గర ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే పంతులు గారు, ఎట్లా ఉంది ఈ శిక్షణా శిబిరం, ఈ ప్రయాణం? చాలా బాగా నేర్చుకుంటున్నారు అన్న. ఓకే. వీళ్ళంతా అంటే బయట వాళ్ళు కాదు, అంత మన సారథి ఎంప్లాయీసే. ఓకే. సో మన సారథి ఎంప్లాయీస్ అందులోను అందరు ఊళ్ళలో తిరిగి బయట వాళ్ళు వస్తే నేర్పుతారు ఇందులో? అంటే అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఓకే, అంటే అట్లా అనుమతించారు కదా ఫస్ట్? అవునన్నా, అనుమతించారు. ఒకవేళ చైర్మన్ మేడం ఏమన్నా అంటే దాన్ని బట్టి. ఓకే, మీరెక్కడ ఈ శిక్షణ తీసుకున్నారు ముందు నుంచి? అంటే మీ జిల్లా, మీ పల్లె అన్న? ఇక్కడ మాది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా అన్న, అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఓకే. కాకపోతే ఇప్పుడు వనపర్తి అన్న, సో ఆత్మకూరు. సో అక్కడ మా అంతా పుట్టిందంతా అక్కడే. కాకపోతే నేను మా స్కూల్లో నేర్చుకునేదాన్ని నేను. ఓకే. మా స్కూల్లో ఏంటంటే నేను యాక్చువల్లీ నాకు గురువు ఎవరు లేరు, అంతే సొంతంగానే నేర్చుకున్నాను నేను. కాకపోతే నాకు వచ్చిన బేసిక్స్ని దాన్ని ఇంప్రొవైజ్ చేసుకుంటూ డైలీ నేర్చుకునే క్రమం చేసేవాడిని అన్న. అట్లా అని చెప్పి ఇదివరకే వేరే కంట్రీస్ కానీ మన సారథి నుంచి కానీ వేరే కంట్రీస్ పోయినాము, ప్లే చేయడానికి అన్నీ చేసినాము. సో ఇప్పుడు మన చైర్మన్ గారు కానీ, వెన్నెలక్క, ఏవో విజయ్ సార్ కానీ, మన కల్చరల్ డైరెక్టర్ నరసింహారెడ్డి సార్, వీళ్ళందరి నుంచి మనం మన ఎంప్లాయీస్కి నేర్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం వాళ్ళకు ఉండి వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయినారు. అన్నప్పుడు తప్పకుండా సార్ అని వాళ్ళకు కూడా చెప్పిన, అక్క వాళ్ళకు కూడా. అంటే ముఖ్యంగా అంటే నేను ఈ శిబిరానికి వచ్చినప్పుడు స్త్రీలు, మహిళలు ఎక్కువ కనబడుతున్నారు. ఇప్పుడు ఈ
వంటలు చేస్తూ గంటలు తిప్పే వీళ్ళ చేతులు ఈ కీబోర్డ్ మీద వస్తున్నాయా, బాగా ఒత్తగలుగుతురా వాళ్ళు? చాలా బ్రహ్మాండంగా ప్లే చేస్తున్నారు అన్న అందరు. అంటే పురుషుల కంటే కూడా? పురుషుల కంటే బ్రహ్మాండంగా ప్లే చేస్తున్నారు వాళ్ళు. ఓ సూపర్. అంటే వీళ్ళలో నీలాగా ఎవరైనా పంతులు తయారు చేయగలుగుతారా? 100% వాళ్ళకి నిన్ననే చెప్పిన నేను, మీరు అందరు వెళ్ళి మీరు కీబోర్డ్ క్లాసెస్ టీచింగ్ చేయొచ్చు అని నిన్ననే వాళ్ళకు ఆత్మస్థైర్యం. అంటే ఇక్కడ ఏదో నేర్పడం కాదు, వీళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ టీచింగ్ చేసేంత సామర్థ్యాన్ని నేర్పుతురా? అవునన్నా, అంత పర్ఫెక్ట్. మా మేడం కూడా ఏం చెప్పిందంటే, వెన్నెల గారు కూడా, మీరు ఇక్కడ ఎంప్లాయీస్ గారు లేకపోతే స్టూడెంట్స్ కాదు, మనం అందరం లీడర్స్ మీ అనేది ఫస్ట్ చెప్పింది మేడం కూడా. ఎస్ టీచర్ గారు, మీ మాట మేరకు ఇప్పుడు ఇందులో పర్ఫెక్ట్ అయిన ఒక మహిళని ఇక్కడ కొంచెం ప్లే చేపియవా? తప్పకుండా అన్న. శంకరభరణ రాగం ఒక శృతిలో ప్లే చేయమ్మా. అదే అన్న. సూపర్. అంటే పాటలకు నేర్పలేదా ఇంకా? పాట అంటే ఇప్పుడు ఇంకా స్టార్టింగ్లో ఉన్నారన్న, లీటర్ మనం తర్వాత క్లాసెస్లో అన్ని నేర్పిస్తాం. బేసిక్స్ తర్వాత పాటలకు వెళ్తాం. సూపర్. ఒకసారి మైక్. నీ పేరు? వీణా. వీణా, ఎట్లా ఉందిరా? అంటే ఇది నేర్చుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉందా? అంటే నువ్వు కావాల్సుకొని ఇంట్రెస్ట్తో వచ్చినావా? నా చిన్నప్పటి నుండి డ్రీమ్ అన్న ఇది. అవును. వెన్నెలక్క దయ వల్ల మాకు ఇది ట్రైనింగ్ అసలు మేము ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలే. కీబోర్డ్ ట్రైనింగ్ ఎవరు ఇస్తారన్న, ఇయ్యాల ట్రిప్ మా అంటే డప్పు పాటలు అది ఉంటుంది, కానీ కీబోర్డ్ ట్రైనింగ్ అమ్మాయిలు నేర్చుకోవాలనుకోవడం మా కళ నెరవేరుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి చిన్నప్పటి నుండి కీబోర్డ్ ప్లే చేయాలని ఆశ ఉంది. ప్రతి ఒక్కరి నోటకెళ్ళి అదే విన్నాం ఫస్ట్ డే మేమందరం, మేము నేర్చుకోవాలని. కానీ ఇక్కడికి వచ్చినాక మాకు ఫస్ట్ డేలోనే అసలు కీబోర్డ్ అంటే ఏంది, కీబోర్డు ఎట్లా ప్లే చేయాలి, ప్రతి ఒక్కటి బయట వేలు ఖర్చు చేసినా మాకు అంతగా ఉండదు. కానీ ఇక్కడ మాకు అన్న చాలా బాగా చెప్తుండు. వెన్నెలక్క వల్ల మాకు ఇదంతా పాసిబుల్ అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్ అంటే మీ పాట పాడుతూ మీరే ప్లే చేసుకోవడం అనే ఒక కళ ఉండేదా? ఏదైనా కష్టతరంగా ఉందా? ఇది ఏంటో ఈ శృతులు అర్థం కావట్లేదు లేదన్న. అంటే ఈ కీబోర్డ్ గురించి తెలియక ముందుకు మాకు కీబోర్డ్ అంటే భయం అయ్యేది, అరే వీళ్ళు ఎట్లా ప్లే చేస్తారు ఏంది అని. కానీ అన్న చెప్పిన తర్వాత మాకు ప్రతి ఒక్కటి ఏ నోట్ ఎక్కడ ఎట్లా ప్లే చేయాలి అన్నది చాలా క్లారిటీగా ఉందన్న. అంటే మీ పార్టిసిపేషన్ ఎక్కడ ఉంటుంది? యాక్చువల్గా మీరు డ్యూటీలోకి వెళ్ళిన తర్వాత కీబోర్డ్ ఉండదు, పబ్లిక్ లో వాడుతున్నప్పుడు మనం యాజ్ ఏ సింగర్ గా మాకు కొంచెమైనా అవగాహన ఉంటది కదన్నా, మేము ఏ శృతిలో పాడాలి, ఏ నోట్ లో పాడాలి అన్నది మాకు తెలుస్తుంది కదా. దానికోసమైనా నేర్చుకొని మేము ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఒక ఏదైనా ఒక సంగీతపరమైన అవగాహన వస్తుంది అనేది 100% మీ ఆలోచన. అంటే ఇక్కడ ఉన్న మహిళలకంతా ది బెస్ట్ అనిపించుకోవాలనే ఒక గట్టి తాపత్రయంతో ఉందా? 100% ఉంది, ఉంటాం కూడా. సూపర్, కంగ్రాచులేషన్, బెస్ట్ ఆఫ్ లక్. అంటే ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు మాపల్లి శంకర్ కాక. మాపల్లి శంకర్. ఎస్. ఒకసారి మీరు ఏదైనా ప్లే చేయండి నేర్చుకున్నది. ఏం ప్లే చేయాలి మాస్టర్? శంకరభరణ రాగం. ఓకే. సూపర్, బాగుంది. మీరు మంచిగా ప్లే చేసారు. కొంచెం ఆర్టీసీ బస్ లాగా లేట్ అయినా పర్లేదు, బాగానే ఉంది. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది మాకు టచ్ లేనిది. మనం ఏమైనా డప్పులు, ఉద్యమంలో డప్పులు అవి వీటితోనే ధూమ్ధామ్ చేస్తుండే. ఇది అనేది చాలా అంటే ఇది ఒక లెక్క మీద ఉంటుంది. ఎస్. అంటే ఈ శిక్షణ పెట్టిరు. ఇప్పుడు మీరు డప్పు కొడుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం తీసుకొస్తున్న విషయాలు కానీ ప్రజలకు చెప్పేవాళ్ళు. కీబోర్డ్ మీకు ఏ విధంగా ప్రజల్లో ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? అయితే యాక్చువల్గా ఏంటంటే మా సారేజ్లో కీబోర్డ్ ప్లేస్ చాలా తక్కువ ఉన్నారు. అంటే మాకు ఏంటంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన జిల్లాలో మినిస్టర్స్ వచ్చినప్పుడు, పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు చాలా మంది వేల మంది ప్రజలు వచ్చినప్పుడు మామూలు డప్పుల మీద ప్యాడ్ మీద పాట పాడాలంటే కొంచెం చాలా లాంగ్ ఉంటుంది. అంటే ఎక్కువసేపు ప్రోగ్రామ్ చేయాలి కాబట్టి వీటి మీద కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు కీబోర్డ్ ఉందనుకో, కీబోర్డ్ ఉంటే ఇంకా దాని అవుట్పుట్ ఎట్లుంటుందో మీ అందరికి తెలుసు. అంటే అప్పుడు ఆ సందర్భానికి కీబోర్డ్ ప్లేయర్ దొరకపోతే బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక మాకు లేదంటే వేరే జిల్లా నుంచి అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఉమ్మడి వరంగల్లో ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది అనుకో, అక్కడ ఒక 2 ప్లేయర్స్ ఉంటే ఎట్ ఎ టైంలో అక్కడ 4 మినిస్టర్స్ వచ్చి నాకు 4 దిక్కులో పోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మాలో ఉన్న వాళ్ళు కొంచెం చాలా మంది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్చుకున్నాం అనుకో, జిల్లాకు ఒక 2 కీబోర్డ్ ప్లేయర్ తయారైతే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో వాయించుకోవచ్చు. అంటే అక్కడ మినిస్టర్స్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ కొంచెం మనకు మంచి పేరు కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా కీబోర్డు అంటే మీకు శిక్షణ ఇచ్చారు కదా, ఆ తర్వాత ప్రభుత్వంలో భాగంగానే కీబోర్డ్స్ కూడా వాళ్ళే సప్లై చేస్తారా, ఎవరు దాన్ని కొనుక్కోవాలి? ఇక చేస్తారు, మా అక్క వాళ్ళే చేస్తారు, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే మామూలు అయితే మేము నేర్చుకుంటున్నాం. మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ 5-6 కీబోర్డులు ప్రొవైడ్ చేసిరు మాకు.
ఇంకా మళ్ళీ మిగతా వాళ్ళ ఇంట్లో చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ప్రాక్టీస్ మందం వరకు కొందరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు కొనుక్కున్న వారు ఉన్నారు. అంటే ఇదికి వచ్చిన వాళ్ళందరూ కూడా కీబోర్డు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే. 100% మేము ఇక్కడి నుంచి ప్లేయర్గా తయారైపోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని నేర్చుకుంటారు. అంటే మొన్న మీ ఆధ్వర్యంలో డప్పుల శిక్షణ తరగతి చూసినాం. ఇప్పుడు కీబోర్డు తర్వాత ఈ డోలకు ఇంకా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా చాలా ప్యాడ్ కానీ ఇంకా మళ్ళీ స్కిట్స్ మళ్ళీ తర్వాత ఇంకా రకరకాల అంటే ఒక మంత్లీ ఒక్కొక్క ట్రైనింగ్ శిక్షణ శిబిరం నడుస్తుంది. ఓకే, సూపర్. ఇప్పుడు మీ టీచరు ఆయన ఎట్లా నేర్పుతుండే మీకు ఏమనిపించింది? అసలు వాస్తవానికి ఏంటంటే తమ్ముడు నాకంటే చిన్న, కానీ దీంట్లో మాత్రం నాకంటే చాలా పెద్ద మిన్న. అంటే చాలా అంటే ఎట్లా అంటే ఏ భాషలో చెప్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అసలు యాక్చువల్ కీబోర్డ్ అంటే మొత్తం ఇంగ్లీషు అట్లాంటి లాంగ్వేజే ఉంటుంది. కానీ తెలుగులో అంటే మాకు అర్థమయ్యే భాష ఏ విధంగా మాకు ఎట్లా అర్థమవుతాయి అంటే మాతో కలిసి ఉద్యమం చేసింది కాబట్టి మా వ్యక్తిత్వాలు మా పర్సనల్ విషయాలు కూడా తెలుసు కాబట్టి ఈయనకి ఏ స్టైల్లో చెప్తే బాగుంటుంది. పలాను ఈయనకు ఈ లాంగ్వేజ్ చెప్తే డాక్టర్ లాగా నాడి పట్టుకొని ఎక్కడెక్కడ గోల్ వేయాలి ఎక్కడ మంది వేయాలి అనేది ఆయనకు బాగా ఎరికే. అందుకోసమే మా సార్ కూడా మా స్నేహితుడు మాలో సహ ఉద్యోగి అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఈయన ప్లేస్లో వేరే టీచర్ వచ్చినాకో ఆయనతో మేము పరిచయం కానీ ఇంటరాక్ట్ కానీ ఆయన గురించి తెలుసుకోనికి మా గురించి ఆయన తెలుసుకోనికి ఇంకా చాలా టైం పడుతుండే. ఈయన మా మిత్రుడే కాబట్టి పొద్దున్నేసి కలిసి తిరుగుతాం కాబట్టి ఇక్కడ వరకే గురువు గారు, బయట పోతే మన దోస్తులు లెక్కనే అన్నదమ్ములు లెక్కనే కలిసి మెలిసి తిరుగుతాం. మాకు ఇట్లాంటివి అంటే మంచి ఒక నాలెడ్జ్ ఉన్న కీబోర్డ్ మాస్టర్ను మాకు అరేంజ్ చేసినందుకు నిజంగా మా గౌరవ చైర్మన్ గారికి మా యువ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీకు కూడా చాలా థ్యాంక్ యూ కాక. ఇట్లాంటి మా సారథి డెవలప్మెంట్ కోసం మీరు చేస్తున్న సాహసం త్యాగం చాలా గొప్పది. ఎందుకంటే మా దాంట్లో చాలామంది ఈ ఉద్యోగం మీదనే ఆధారపడి బతికేటువంటి చాలామంది కళాకారులు కాబట్టి సారథి అంటే మామూలుగా చాలామందికి చిన్న చూపు చూస్తారు మమ్మల్ని. కానీ నిజంగా ప్రభుత్వం యొక్క బాధ్యతను, ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని, ప్రభుత్వం ఏదైతే ప్రజలకు చేర్చాలనుకుంటున్నటువంటి ఆ యొక్క సంక్షేమ పథకాలను నిజంగా చెప్తే నమ్మవు. కానీ ఏదో విధంగా ఏదో రకంగా ప్రతి గ్రామానికి అసలు సారథి కళాకారుడు తిరిగి జిల్లానే ఉండదు, సారథి కళాకారుడు పోని గ్రామం ఉండదు, చిన్న తండా కూడా 20 ఇంట్లో కూడా ఆడపోయి మరి పాట పాడి సారథి యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి నిజంగా మా కష్టాన్ని గుర్తించి మీరు కూడా ప్రపంచానికి ఈ కీబోర్డ్ శిక్షణ తరగతిలో ఇప్పుడు కూడా మీరు మా సారథి బాగుండాలని కోరుకునే మా మిత్రుడు మీరు కూడా మరి అందరి పక్షాన, తెలంగాణ ప్రజలందరి పక్షాన, ముఖ్యంగా సారథి కళాకారులందరి పక్షాన నీకు కూడా థ్యాంక్ యూ కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే మిత్రులారా, ఈ శిక్షణ శిబిరంలో భాగంగా మరి అనేక జిల్లాల నుంచి కళాకారులు రావడం జరిగింది. వాళ్ళు నేర్చుకోవడంలో కానీ అంటే వీళ్ళు పెట్టిన దృష్టి కానీ ఇంట్రెస్ట్ కానీ మీ కీబోర్డు శిక్షణ అంటే ఇది చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మేము నేర్చుకొని ఉంటే ఒక పని వచ్చిన వాళ్ళం అవుతామనే ఒక తృష్ణతో జిజ్ఞాసతో కళాకారులందరూ దూరం నుంచి రావడం జరిగింది. బ్రదర్ చెప్పండి, మీరు ఏ జిల్లా, ఏ పల్లె, ఏ నుంచి వచ్చినారు? నా పేరు చెనగరపు నాగరాజు. నేను నిర్మల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి రావడం జరిగింది. ఓకే. మా గౌరవ చైర్మన్ గారు ఎవరైతే కీబోర్డు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి అంటే నాకు కూడా చిన్నప్పటి నుండి ఒక కళ ఎక్కడ నేర్చుకోవాలి. ఒకవేళ ఇటు హైదరాబాద్ వస్తే గూగుల్లో చూశాను 60,000 70,000 ఇట్లా 6 నెలలు సంవత్సరం 2-3 సంవత్సరాలు టైం పట్టేది. కానీ మా గౌరవ చైర్మన్ గారి ప్రోద్బలంతో మా ఫ్రాన్సిస్ గురువు గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు. యాక్చువల్గా మేము మారుమూల ప్రాంతాల్లో కీబోర్డ్ నేర్చుకోవడం అంటే ఎక్కువ మంది గురువులు కూడా ఉండేది కాదు. కానీ సారథిలో మా కోసం ఒక గురువుని ఏర్పాటు చేసి మంచి కీబోర్డ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నేను నేర్చుకోవడమే కాదు, ఇంకో 10 మందికి నేర్పే విధంగా, ముఖ్యంగా నా కుటుంబానికైనా నా పిల్లలకు కూడా నేర్పించుకునే అవకాశం కూడా వచ్చింది. అందుకు చాలా అదృష్టవంతునిగా భావిస్తున్నాను. ఎస్, అంటే మీరు ఇందులో ఎంప్లాయీగా ఉంటూనే ఇది నేర్చుకొని అక్కడ ట్రైనింగ్ క్లాసులు పెట్టేదానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారా? మా చైర్మన్ గారు కూడా అదొకటి, ఎందుకంటే ఒక కళ ఇంకొకరితో పంచుకుంటేనే ఇంప్రూవ్ అవుతుంది, ఇంకో 10 మందికి తెలవాలి. అంటే మామూలుగా అంటే కింది మధ్యతరగతి వాళ్ళు నేర్చుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని, టైం వెచ్చించాలి, తర్వాత మనం పోయినప్పుడు పంతులు ఉన్నప్పుడు మనం ఉండము. ఇటువంటి పరిస్థితులను అధిగమించి ఈ శిక్షణ శిబిరం మీకు ఉపయోగపడిందా? చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఇప్పుడు నేను కుటుంబాన్ని వదిలేసి దాదాపు పోయిన వారం ఈ వారం కూడా మొత్తం ఇక్కడే ఉండడం జరుగుతుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేర్చుకోవాలని ఆశతో, ఎందుకంటే నా జీవిత ఆశయంలో ఒక మంచి సింగర్ అయినంత మాత్రాన ఒక ప్లే ఉండాలి. కీబోర్డులో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కీబోర్డ్ నేర్చుకుంటున్నాను. ఖచ్చితంగా నేను నేర్చుకున్నది ఇంకో 10 మందికి పంచుతాను. అంటే ఇక్కడ నుంచి కంప్లీట్గా నేర్చుకొని పోతారనే విశ్వాసంతోనే ఉన్నావా? ఖచ్చితంగా ఆ రకంగా మా గురువు గారు చెప్తున్నారు. ఫ్రాన్సిస్ గారు అసలు యాక్చువల్గా ఆయన ఎన్నో సంవత్సరాలు నేర్చుకున్నది మాకు జ్యూస్ లాగా పట్టి నేర్పి అంత చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. సూపర్ మిత్రమా, నువ్వు
ఇంకా అంటే మీరు అనుకున్న ఆశయం వైపు అడుగులేసి చాలామంది నీలాంటి వాళ్ళని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్ట్లీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మిత్రులారా, మనం మన ఈ శిక్షణ శిబిరంలో భాగంగా ఒక అక్క దగ్గరికి వచ్చిన అక్క, ముందుగా మీరు ఒకసారి ఏదైనా ప్లే చేయండి. సూపర్ సూపర్. బేసిక్స్ అయినా చాలా కంఠస్థం చేసిరు, బాగా పట్టుకున్నారు. ఏ జిల్లాక మీది? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాను. నా పేరు స్నేహ. ఓ, ఇప్పుడు కీబోర్డ్ నేర్చుకొని ఏం చేద్దామని అంటే మీకు ఈ ఇన్స్ట్రుమెంట్ అవసరం? ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ అవసరం కాదు. ఏ పాటకైనా ప్రతి పాటకి ఒక కొలమానం ఉంటుంది, ప్రతి పాటకి ఒక ఫౌండేషన్ ఉంటుంది. అలవోగా అరుచుతూ పాడడం వేరు, ప్రొఫెషనల్గా పాడడం వేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా శృతిలో లయలో పాడాలని మా అక్క వెన్నెలక్క, మా సారథి చైర్మన్ మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి నేర్చుకోమని చెప్పింది. వావ్, సూపర్. అంటే జనరల్గా కీబోర్డ్ అంటే జెంట్స్ అయితే తొందరగా పట్టుకుంటారు కదా, మీ టీం నుంచి వాళ్ళని కాకుండా ఫీమేల్ మీరు వచ్చి నేర్చుకోవాలని ఎందుకు అనుకున్నారు? అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ముందున్నారు, నేను కూడా ముందున్నా. నాతో పాటు అక్క చెల్లెలు, నా బిడ్డలు కూడా మీరు, నా చెల్లెలు కూడా మీరే ముందుండాలని మా అక్కని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ నేర్చుకొని నాకు వచ్చు అని అక్కడ చెప్తారా, లేక అక్కడ కొంతమందికి నేర్పించే ప్రయత్నం ఏదైనా చేయబోతున్నారు? లేదు, ఇది నేర్చుకోవడం ఆషామాషి కాదు. ఇది నేర్చుకోవడం కేవలం ఎంజాయ్మెంట్ కాదు. ఇది నేర్చుకోవడం ఎంటర్టైన్మెంట్ కాదు. ఇది ఒక ప్రొఫెషనల్ తీసుకోవాలి. అందుకని గురువు గారు అనేటువంటి మరి ఫ్రాన్స్ ఒక తమ్ముడు ఉన్నాడు, చాలా ప్రొఫెషనల్ అనమాట. అంటే ఈ యొక్క కీబోర్డ్ నేర్చుకొని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మళ్ళీ జీవనభృతి అంటే మళ్ళీ నేర్చుకొని మళ్ళీ వేరే వాళ్ళు కూడా క్లాసులు పెట్టి ఆ విధంగా కూడా డబ్బులు సంపాదించే విధంగా, ఎందులో కూడా తక్కువ కాకుండా, మళ్ళీ నేర్చుకున్నామా వచ్చినామా పోయినామా అన్నట్టు కాకుండా మాకు 3 పూటల భోజనం పెట్టి తగిన వసతులు కల్పించి మాకు జీవనోపాధి కల్పించి మరొక జీవనోపాధి గురించి ఎందులో తక్కువ కాదు. తెలంగాణ సాంస్కృతిక సారథులు అంటే అన్ని రంగాల్లో ముందుండాలి. కీబోర్డ్ నేర్చుకోవాలి, డప్పు నేర్చుకోవాలి, కోలాట నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, అన్ని రకాల్లో ముందుండాలి. మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు వారు. మీ పంతులు గారి, ఫ్రాన్సిస్ గారి శిక్షణా విధానం ఎట్లుంది? అలవోకగా వస్తుందా, మీకు చాలా కష్టంగా ఉందా? చాలా చాలా చాలా. అట్టిపండు అందరు మామూలుగా అట్టిపండు ఇస్తారు, కానీ మాకైతే మా ఫ్రాన్స్ తమ్ముడు అట్టిపండు తొక్క తీసి నోట్లో పెడుతున్నాడు. మాకైతే ఎంత బాగా అర్థమవుతుందంటే అసలు మాకు ఇవన్నీ పదాలు కొత్తగా, ఇవన్నీ సి షార్ప్, డి షార్ప్, ఈ షార్ప్ ఇవన్నీ సరిగా కొత్తలు మాకు ఇవన్నీ. ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమాలలో గోచి కట్టుకొని, గొంగళ్ళు వేసుకొని, గజ్జ కట్టుకొని ఎత్తుర జెండాను పాడాం. కానీ ఈ సరిగమ పదనిసలు కూడా ఇంత అలవోకగా నేర్చుకోవచ్చు, ఇంత కష్టం ఏం కాదని మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మమ్మల్ని ప్రతి నిమిషం కూడా ప్రోత్సహిస్తూ మీకు వచ్చు మీరు చేస్తారని మాకు ఎంకరేజ్మెంట్ చేస్తూ నేర్పిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. ఓకే, మీలోని విశ్వాసాన్ని పెంచుతూ నేర్పుతున్నాడు. ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా వస్తుంది, మీరు కాస్త కష్టపడండి, ఇష్టంతో కష్టపడండి, ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. అలాగే వస్తున్నాయి మాకు. ఎస్ మిత్రులారా, కీబోర్డ్ నేర్చుకోవడం అంటే కీబోర్డ్ నేర్చుకోవడం కాదు, సంగీతం పట్ల ఒక అవగాహన పెంచుకోవడం అనేది ఇక్కడ మాస్టర్ని కానీ ఇక్కడ విద్యార్థులను కానీ కదిలిస్తే తెలిసిన అంశం ఏంటంటే, కీబోర్డ్ తెలవడం వల్ల, సంగీతం తెలవడం వల్ల మనం రికార్డింగ్స్లో వాడినా ఎక్కడ వాడినా సంగీతం పట్ల ఒక సరైన అవగాహన, శృతుల పట్ల, తర్వాత గమకాల పట్ల పూర్తి స్థాయిలో ఏ అపశృతులు లేకుండా ఎట్లా వాడవచ్చు, ఎట్లా వినవచ్చు, ఏ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఏ ఆలాప వస్తే బాగుంటుంది అనే పూర్తి విషయాలు ఈ కీబోర్డ్ ద్వారా తెలియజేయవచ్చు అని చెప్పని వాళ్ళ పంతులు గారు చెప్పడం జరిగింది. అదే రీతిలో ఆయన ఏదైతే చెప్పిండో అది చాలా అలవోకగా మాకు అవగాహన అవుతుందని ఇక్కడ విద్యార్థులు కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా హ్యాట్సప్ టు యూ వెన్నెలక. ఎందుకనంటే మహిళా శక్తిని మీరు ముందుకు తీసుకెళ్లేలాగా మహిళలకు కూడా ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ నేర్పుతూ తీసుకెళ్తున్నందుకు మీకు సారథి తరపున కానీ తెలంగాణ ప్రజల తరపున కానీ హృదయపూర్వక కృతజ్ఞతలు మన తెలంగాణ నుంచి చెప్తున్నాం.